మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నారు? అమ్మమ్మ, నువ్వైనా అమ్మతో చెప్పు. మా నాన్నెవరో చెప్పమని చెప్పమ్మమ్మా. నీ మాట అమ్మ వింటుంది. ప్లీజ్ అమ్మమ్మ. మేమెప్పటి నుంచో అడుగుతున్నాం కదా, ఒక్క మాట మీ నాన్న పలానా అని చెప్తే మేము సంతోషం పడతాం కదా. ఎందుకు మమ్మల్ని ఇలా బాధ పెడుతుందో అర్థం కావడం లేదు. ప్లీజ్ అమ్మమ్మ, నువ్వైనా మా బాధ అర్థం చేసుకో. చెప్పమ్మమ్మా, అమ్మకి చెప్పు. మాకు మా నాన్న గురించి చెప్పమని చెప్పు. అమ్మమ్మ, ప్లీజ్ అమ్మమ్మ, మీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాం. నువ్వైనా చెప్పు, లేదా అమ్మనైనా చెప్పమని చెప్పు. నీకు తెలుసమ్మమ్మ, అమ్మని అంటు పెట్టుకొని ఉన్న దానివి. చెప్పమ్మమ్మ ప్లీజ్. ఒక్కసారి నోరు తెరిచి ఆ ఒక్క నిజం చెప్పమ్మమ్మా. లేదు నువ్వు అమ్మకి భయపడి దాస్తే అమ్మనే చెప్పమని చెప్పమ్మమ్మా. ఏం చెప్పమంటారే? నేను చెప్పగలిగేదే అయితే మీ అమ్మ ఎప్పుడో చెప్పేది కదే. అదెందుకు నలిగిపోతుంది? మిమ్మల్ని ఎందుకు బాధ పెడుతుంది? అసలు మీరు ఏంటమ్మమ్మా? చెప్పమ్మమ్మా. అమ్మ మాటకి ఎందుకు విలువ ఇవ్వడం లేదు? అమ్మ చెప్తానంది కదా. ఎందుకు మీరు ఓపిక పట్టలేకపోతున్నారు? ముందు లేవండి, ముందు లేవండి రా. ఏడకండి. చెప్తుంది జననీయే చెప్తుంది. చెప్పడానికి నాకేం తెలీదు. ఏంటిది? ఏడ్చినంత మాత్రాన సమస్యలు పరిష్కారం అయిపోతాయా? మీరు కాస్త ఓపికగా ధైర్యంగా ఉండండి. మీకు అన్ని విషయాలు తొందరలోనే మీ అమ్మే చెబుతుంది. ఎవరి ఫోన్ అబ్బా ఇది? కొత్తగా ఉందే. హలో నాన్న. బుజ్జి, నువ్వా? ఎక్కడున్నావమ్మా? ఒక్కసారి వెనక్కి చూడనా? వెనక్క? ఏంటమ్మా ఈ అలరి? ఈ ఫోన్ ఎవరిది? కొత్తగా ఉంది. మీదే నాన్న. నాదా? అవునా, మీదే. మీకోసమే నేను అక్క కలిసి మీకు ఈ ఫోన్ కొన్నాం. మీ నాన్న కోసం ఫోన్ కొన్నారా? అవునమ్మా. తప్పేంటి? మీకు అన్ని డబ్బులు ఎలా వచ్చాయి? నువ్వేం టెన్షన్ పడకమ్మా. ఈఎంఐలో తీసుకున్నాం. కొంచెంగా కడితే సరిపోతుంది. అయినా ఇప్పుడు నాకు ఫోన్ ఎందుకమ్మా? అదేంటి నాన్న అలా అంటారు? మీరు ఫోన్ లేకుండా దుబాయ్ వెళ్తారు. మేం ఫోన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది.
అందుకే ఈ ఫోన్ ఉంటే బెటర్ అని మేమిద్దరం అనుకుని మీకు గిఫ్ట్ గా కొన్నాం. ఇంట్లో ఉన్న ఫోన్ సిమ్ ఇందులోకి మార్చేశాం. మీరు దుబాయ్కి వెళ్ళినప్పుడు మీకు ఫోన్ చేయడం మాకు కష్టం అవుతుంది కదా, అందుకే మీకు ఫోన్ ఏర్పాటు చేశాం. వెళ్ళేటప్పుడు ఈ సిమ్ పాత ఫోన్ లో పెట్టేసి మీరు ఫోన్ పట్టుకుని వెళ్ళండి. అక్కడ దుబాయ్ నెంబర్ తీసుకుని ఈ ఫోన్ లో వేసేసుకోండి. అయినా నేను ఫోన్ కొనుక్కునేవాడిని కదమ్మా. ఇలా అని చాలా సార్లు అన్నారు. ఏమైనా కొనుక్కున్నారా? మేం ఫోన్ చేయడానికి ఎన్ని అవస్థలు పడ్డామో తెలుసా? ఒకసారి ఫోన్ చేస్తే ఎవరో అర్థం కాని భాషలో మాట్లాడి మే నాన్న నాన్న ప్రతాప్ ప్రతాప్ అంటున్నా ఫోన్ కట్ చేశారు. మీకు తెలుసా? మీకు ఫోన్ ఉండాల్సిందే నాన్న. అరే నాన్నకు అప్పుడే కాల్ వచ్చేసింది. నాన్న దుబాయ్ నెంబర్ అనుకుంటా. అవునమ్మా, ఇది మా మేనేజర్ నెంబరే. నమస్తే సార్. సార్ అది సార్ ప్లీజ్ సార్, సార్ ఒక్క మాట సార్. సార్ ఏంటంట నాన్న, ఎందుకు మీ మేనేజర్ ఫోన్ కట్ చేశాడు? దుబాయ్లో మా కన్స్ట్రక్షన్ మేనేజర్ అమ్మా ఏదో అర్జెంటు పనుందంట. కొత్తగా కాంట్రాక్ట్ వచ్చింది, ఎప్పుడు వస్తున్నావు అని అడుగుతున్నాడు. మీరు వచ్చింది మొన్నే కదా నాన్న, అప్పుడే వెళ్ళాలా? మీరు వెళ్ళడానికి వీల్లేదు నాన్న. ఇలా రాగానే అలా రమ్మని ఫోన్ చేయడం ఏంటి? అసలు దుబాయ్కి వెళ్ళొద్దు నాన్న. బాగుందే మీ గారాబం. దుబాయ్ వెళ్ళొద్దు, ఇప్పుడే వచ్చారు అప్పుడే వెళ్తారా అంటే మీ చదువు ముందుకెలా సాగుతుంది? ఇల్లలా గడుస్తుంది. రేపు నీకు పెళ్ళెలా చేస్తారమ్మా? మా చదువు కోసం అయితే మీరు వెళ్లాల్సిన పనే లేదు నాన్న. అవసరమైతే మేము చదువే మానేస్తాం. నేను పెళ్లి కూడా మానేస్తాను నాన్న. అదేంట్రా అలా మాట్లాడుతున్నారు? ఏదో ఒక పని ఇక్కడే చేసుకుందాం నాన్న. మేమిద్దరం కూడా నీకు సాయంగా పనిచేస్తాం. ఏమంటావురా బాలు? అవునక్క, నువ్వు చెప్పిందే కరెక్ట్. నాన్న ఇక్కడ ఉండాల్సిందే. వద్దమ్మా, ఈ చాలని జీవితాలతో మనం సర్దుకుపోవాల్సిన అవసరం లేదు. మీరు గొప్పగా చదువుకోవాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించాలి. నా పరిస్థితిలా మీ భవిష్యత్తు ఉండకూడదు. అయినా ఇంకా మీకు దిగులెందుకు? కొత్త ఫోన్ కొనిచ్చారు కదా, ఎప్పుడు కావాలంటప్పుడు మీరు నాతో మాట్లాడొచ్చు. అలాగని పని మానేయండి, దుబాయ్ వెళ్ళొద్దు అని మాత్రం అనకు తల్లి. అదేంటి నాన్న? చేసుకున్న కాంట్రాక్టర్ ప్రకారం ఒప్పుకున్న పని పూర్తయ్యేంత వరకు మానేయను అని సంతకం చేశాను. నేను వెళ్ళకపోతే వాళ్ళు మనకివ్వాల్సిన డబ్బులు ఇవ్వరు. పైగా మన మీద పెనాల్టీ వేస్తారు. అది కట్టడం మన వల్ల కాదు. ఇప్పుడు ఒప్పుకున్న పని మాత్రమే చేసి తొందరలోనే తిరిగి వచ్చేస్తాను. కొత్త పని ఏవి ఒప్పుకోను, అగ్రిమెంట్ కూడా చేయను. మీరేం దిగులు పడకండి. ప్రతిరోజు రాత్రి మీరు నాతో మాట్లాడొచ్చు. మీ మాటలు వింటూ నేను హాయిగా నిద్రపోతానమ్మా. మీ ప్రేమ నాకు తెలుసు. మీరు బాధపడద్దు. బాలు, మీరిలా బాధపడితే నేను బాధపడాల్సి వస్తుంది. ఏమో నాన్న, మీరు వెళ్తానంటే నాకు దుఃఖం ఆగడం లేదు. ఎప్పుడు ఎప్పుడు మీతో కలిసే ఉండాలనిపిస్తుంది. చిన్ని పాదం నీ గుండె పైన ఆటాడుతుంటే మోసావు నాన్న. నీలోని ప్రాణం నాలోన దాచి నిన్నే నాలో చూసావు నాన్న. నీ వల్లే ప్రేమంటే తెలిసింది ఓ నాన్న. నీ వంటి సంతోషం కలిసింది లే నాన్న.
బాధపడకండి. మా కోసం సంతోషంగా ఉండాలి. మీరెప్పుడూ సంతోషంగానే ఉండాలి. మీ ముఖంలో విచారం నన్ను కలిచివేస్తుందమ్మా. ప్లీజ్ సాధ్యమైనంత తొందరలో పని ముగించుకుని వచ్చేస్తాను, సరేనా? నా బుజ్జిని నీకిచ్చి పెళ్లి చేయడం ఏంట్రా? నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతాను. అన్నా ఏందన్నా ఇది? ఈ తాగుడేంది? ఒక పక్క దెబ్బ తగిలింది, నువ్వేమో మందు తాగుతున్నావు. తాగాలరా, తాగాలి. ఎందుకంటే నాకు ఈ దెబ్బ నొప్పి కంటే అది ఇక్కడ కొట్టిందిరా. ఈ దెబ్బ నొప్పి ఎక్కువగా ఉంది. ఈ నొప్పి తగ్గాలంటే ముందు తాగాల్సిందేరా. అన్నా వదలరా. వద్దన్నా, మందు తాగితే నొప్పి తగ్గుతుందా అన్నా? తగ్గాలని కాదురా, తాగి ఇంకా కోపం పెంచుకోవాలి. దెబ్బ ఇవాళ కాకపోతే రేపు మానిపోవచ్చు, కానీ అది నా మనసుకు చేసిన గాయం మానదురా. అది మానాలంటే దాన్ని ఎలాగైనా నా కాలి కిందికి తెచ్చుకోవాలి. నాకది జరగదనిపిస్తుందన్నా. జరగాలి, జరిగి తీరాలి. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు అడ్డొచ్చినా నేను ఊరుకోండ్రా. నా బావనైనా సరే అడ్డంగా నరికేసి దాన్ని మెడలో తాలి కట్టి నా కాలి కింద పడేలా చేసుకుంటాను. రక్తం సలసల మరిగిపోతుందిరా, అది నన్నే కొడుతుందా? నేను దాన్ని బతుకు మీద కొట్టి తీరతాను, అంతేకాని దాన్ని వదిలే ప్రసక్తే లేదు. విషయం వాళ్ళకి చెప్పను. మీరు ధైర్యంగా నిశ్చింతగా ఉండండి. గుండె దాటి గొంతు దాటి పలికిందేదో వైనం, మూడు వారిన మనసులోనే పలికిందేదో ప్రాణం. కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం, కాలంతో పరిహాసం చేసిన స్నేహం. పొత్తులు దాటి హద్దులు దాటి జగములు దాటి యుగములు దాటి చెయ్యందించమంది ఒక పాశం, రుణ పాశం, ప్రీతి విలాసం. చెయ్యందించమంది ఒక పాశం, రుణ పాశం, ప్రీతి విలాసం.
అమ్మ ధరణి, నేను జననిని. హాయ్ అండి. గుడి నుంచి ఇంటికి వెళ్ళారా? వచ్చాను. మీరు వెళ్ళిపోయారా? మేమెప్పుడో వచ్చేసామండి. నా కూతురి గొంతు, దాంతో మాట్లాడుతుంటే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. ఏంటండి ఈ టైంలో కాల్ చేశారు? ఏం లేదు, నీతో మాట్లాడాలని అనిపించింది. ధరణి, బొంచేద్దాం రామ్మా. సారీ అండి, నేను మీతో తర్వాత మాట్లాడతాను. మా నాన్నకి భోజనం పెట్టాలి, ఇప్పటికే లేట్ అయిపోయింది. టైంకి తినకపోతే ఆరోగ్యం బాగుండదు కదా. సారీ, కట్ చేస్తున్నానని ఏం అనుకోవద్దు. హలో హలో ధరణి. అమ్మా ధరణి. వస్తున్నాను నాన్న. జనని, ఏంటమ్మా పొద్దున్నుంచి ఎక్కడికి వెళ్ళావే? అలా బయటకు వెళ్ళానులేమ్మా. ఏం లేదు, పొద్దునన్నంగా వెళ్ళావు కదా, అందుకే అడుగుతున్నాను. జనని, మధు చిన్నాలని చూస్తే నా గుండె తరుక్కుపోతోంది. వాళ్ళని ఎలా ఓదార్చాలో కూడా అర్థం కావడం లేదు. ఏమైందమ్మా? ఒక్క మాట మీ నాన్న పలానా అని చెప్పి సంతోషం పడతాం కదా. వాళ్ళు వాళ్ళ నాన్నెవరో తెలుసుకోవాలని ఆరాట పడుతున్నారే. నువ్వేమో నీ పిల్లల కోసం వెతుకులాడుతున్నావు. వాళ్ళ బాధ నీ బాధ తీరిపోవాలంటే నువ్వు ఎంత తొందరగా నీ కన్న పిల్లల్ని కనుక్కుంటే అంత మంచిది. నీ బాధ నేను చూడలేకపోతున్నానే. అమ్మా, ఏంటి అమ్మా? నాకు నా కన్న పిల్లలెవరో తెలిసిందమ్మా. అవునా? మరి నాతో చెప్పవేంటి? ఎవరు వాళ్ళు? ఎలా ఉన్నారు? ఎక్కడున్నారు? దేవుడున్నాడమ్మా, ఆయనే వాళ్ళెవరో నాకు తెలిసేలా చేశాడు. వాళ్ళు నాకు నా పిల్లలని తెలియకముందే వాళ్ళని నాకు దగ్గర చేశాడమ్మా. అవునా? ఎవరే? నిన్న మన ఇంటికొచ్చిన ధరణి బాలులేనమ్మా నా కన్న పిల్లలు. నమ్మలేకపోతున్నానే. వాళ్ళని చూసినప్పుడే అనుకున్నానే నీకు వాళ్ళకి ఏదో సంబంధం ఉందని. నా మనసు చెప్తూనే ఉంది. ఎంత మంచి పిల్లలే. అవునమ్మా, ఖచ్చితంగా వాళ్ళే. ఈ మాట ఎందుకు అంత డల్ గా చెప్తావు? ఆనందంతో చెప్పాల్సిన విషయం కదా. సంతోషపడే విషయమే కానీ ఏదో సందిగ్ధతమ్మా. వాళ్ళు నా పిల్లలే అని తెలిసినా ఇప్పుడు వాళ్ళని నా దగ్గరికి ఎలా తీసుకోవాలి? వీళ్ళు దూరం అయితే ఎలా నిబ్బరంగా ఉండాలి? నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది? పద, వాళ్ళ ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పేద్దాం. అమ్మా, మధు చిన్నాల సంగతి? వాళ్ళ సంగతి అంటావేంటే? వాళ్ళని వాళ్ళ నాన్నకి అప్పగించేద్దాం.
ఎంత తేలిగ్గా చెప్పేశావమ్మా, అప్పగించేద్దామని. అక్కడే కదా నా మనసంతా వెల్లవెల్లాడిపోతుంది. వాళ్ళ ఎడబాటునే కదా నేను ఊహించుకోలేకపోతున్నాను. వాళ్ళని నా నుంచి ఎలా దూరంగా పంపించమంటావమ్మా? మీరు నా పిల్లలు కాదు అని నా నోటితో ఎలా చెప్పను? ఈ చేతులతో పెంచి పాలించి అల్లారు ముద్దుగా చూసుకుని ఇప్పుడు ఆ బంధాన్ని తేలిగ్గా తెంచేసుకొని చేతులు ఎలా దులిపేసుకోగలనమ్మా? 20 ఏళ్ల మమకారం, తుంచుకోలేని ప్రేమ అనుబంధం, వాళ్ళు ఒక్క క్షణం దూరం అయిపోతేనే నేను వెలువెల్లాడిపోయేదాన్ని. ఇప్పుడు నా నుంచి శాశ్వతంగా దూరం అయిపోతే తట్టుకుని నిలబడే శక్తి, ధైర్యం నాకు లేవమ్మా. వాళ్ళని వదులుకునే తెంపు నేను చేయలేను. మీరిద్దరూ దేని గురించి మాట్లాడుకుంటున్నారు? మిమ్మల్ని అడిగేది, మాట్లాడరే. దేని గురించి మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు మధు, ఏం లేదు. ఏంటది? చదివితే మీకే తెలుస్తుంది. మా నాన్న గురించి చెప్పడానికి 2 రోజులు టైం ఇస్తున్నాం. ఈ 2 రోజుల్లో చెప్పకపోతే ఈ లెటర్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఈసారి మేము మా నాన్నని కలవడం ఎవరు ఆపకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం.